ఒక నమ్మకంతో ఆ సీట్లో కూర్చోబెట్టారు ప్రజలు ఏమని మంచి చేస్తారనే నమ్మకంతో కూర్చోబెట్టారు. ఆ మంచి చేసుకుంటూ వెళ్తే ఇంకో 10 కాలాల పాటు ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని మా ఉద్దేశం. ఈ 1 year పాటు అయితే ఓకే బాగానే ఉంది. సో ఈ మిగతా 4 years కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిపాలన మీరు ఆశిస్తున్నారు? ఒకటి సార్, రేషన్ బియ్యము ఇంతకుముందు రామారావు కాలంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ₹2 కిలో బియ్యం ఇచ్చారు. అది మీకు తెలుసో తెలియదు. ఆ కాలంలో ఉన్నప్పుడు ₹2 కిలో బియ్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా సామాన్యులు చాలా మంది ఏం చేస్తారంటే కూలీ చేసుకుంటారు, నాలి చేసుకుంటారు. చాలా మంది పొద్దునపై సాయంత్రం వచ్చేటోళ్ళు ఉంటారు. అందరూ సన్న బియ్యం కొనుక్కోవాలి, కాస్ట్లీ బియ్యం కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం ఇటువంటి పథకాలు మళ్ళీ వస్తే బాగుంటుంది. అదే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ₹2 కిలో బియ్యం, లేదంటే ఇంకా ఏమైనా నిత్యావసర వస్తువులు ఇప్పుడు రేట్లు అన్ని పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, కొన్ని నూనె ప్యాకెట్లు కానీ, కొన్ని కందిపప్పు, మెయిన్ ఇంట్లో అవసరం వచ్చేది కారం ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు స్టోర్ లో కూడా రేషన్ డీలర్ షాపుల దగ్గర కూడా అరేంజ్మెంట్ చేస్తే మంచిదని మా ఉద్దేశం. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది అందరికి. ఒక నమ్మకంతో ఆ సీట్లో కూర్చోబెట్టారు ప్రజలు ఏమని మంచి చేస్తారనే నమ్మకంతో కూర్చోబెట్టారు. ఆ మంచి చేసుకుంటూ వెళ్తే ఇంకో 10 కాలాల పాటు ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని మా ఉద్దేశం. ఈ 1 year పాటు అయితే ఓకే బాగానే ఉంది. సో ఈ మిగతా 4 years కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిపాలన మీరు ఆశిస్తున్నారు? ఒకటి సార్, రేషన్ బియ్యము ఇంతకుముందు రామారావు కాలంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ₹2 కిలో బియ్యం ఇచ్చారు. అది మీకు తెలుసో తెలియదు. ఆ కాలంలో ఉన్నప్పుడు ₹2 కిలో బియ్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా సామాన్యులు చాలా మంది ఏం చేస్తారంటే కూలీ చేసుకుంటారు, నాలి చేసుకుంటారు. చాలా మంది పొద్దునపై సాయంత్రం వచ్చేటోళ్ళు ఉంటారు. అందరూ సన్న బియ్యం కొనుక్కోవాలి, కాస్ట్లీ బియ్యం కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం ఇటువంటి పథకాలు మళ్ళీ వస్తే బాగుంటుంది. అదే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ₹2 కిలో బియ్యం, లేదంటే ఇంకా ఏమైనా నిత్యావసర వస్తువులు ఇప్పుడు రేట్లు అన్ని పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, కొన్ని నూనె ప్యాకెట్లు కానీ, కొన్ని కందిపప్పు, మెయిన్ ఇంట్లో అవసరం వచ్చేది కారం ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు స్టోర్ లో కూడా రేషన్ డీలర్ షాపుల దగ్గర కూడా అరేంజ్మెంట్ చేస్తే మంచిదని మా ఉద్దేశం. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది అందరికి. ఒక నమ్మకంతో ఆ సీట్లో కూర్చోబెట్టారు ప్రజలు ఏమని మంచి చేస్తారనే నమ్మకంతో కూర్చోబెట్టారు. ఆ మంచి చేసుకుంటూ వెళ్తే ఇంకో 10 కాలాల పాటు ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని మా ఉద్దేశం. ఈ 1 year పాటు అయితే ఓకే బాగానే ఉంది. సో ఈ మిగతా 4 years కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిపాలన మీరు ఆశిస్తున్నారు? ఒకటి సార్, రేషన్ బియ్యము ఇంతకుముందు రామారావు కాలంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ₹2 కిలో బియ్యం ఇచ్చారు. అది మీకు తెలుసో తెలియదు. ఆ కాలంలో ఉన్నప్పుడు ₹2 కిలో బియ్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా సామాన్యులు చాలా మంది ఏం చేస్తారంటే కూలీ చేసుకుంటారు, నాలి చేసుకుంటారు. చాలా మంది పొద్దునపై సాయంత్రం వచ్చేటోళ్ళు ఉంటారు. అందరూ సన్న బియ్యం కొనుక్కోవాలి, కాస్ట్లీ బియ్యం కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం ఇటువంటి పథకాలు మళ్ళీ వస్తే బాగుంటుంది. అదే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ₹2 కిలో బియ్యం, లేదంటే ఇంకా ఏమైనా నిత్యావసర వస్తువులు ఇప్పుడు రేట్లు అన్ని పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, కొన్ని నూనె ప్యాకెట్లు కానీ, కొన్ని కందిపప్పు, మెయిన్ ఇంట్లో అవసరం వచ్చేది కారం ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు స్టోర్ లో కూడా రేషన్ డీలర్ షాపుల దగ్గర కూడా అరేంజ్మెంట్ చేస్తే మంచిదని మా ఉద్దేశం. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది అందరికి. ఒక నమ్మకంతో ఆ సీట్లో కూర్చోబెట్టారు ప్రజలు ఏమని మంచి చేస్తారనే నమ్మకంతో కూర్చోబెట్టారు. ఆ మంచి చేసుకుంటూ వెళ్తే ఇంకో 10 కాలాల పాటు ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని మా ఉద్దేశం. ఈ 1 year పాటు అయితే ఓకే బాగానే ఉంది. సో ఈ మిగతా 4 years కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిపాలన మీరు ఆశిస్తున్నారు? ఒకటి సార్, రేషన్ బియ్యము ఇంతకుముందు రామారావు కాలంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ₹2 కిలో బియ్యం ఇచ్చారు. అది మీకు తెలుసో తెలియదు. ఆ కాలంలో ఉన్నప్పుడు ₹2 కిలో బియ్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా సామాన్యులు చాలా మంది ఏం చేస్తారంటే కూలీ చేసుకుంటారు, నాలి చేసుకుంటారు. చాలా మంది పొద్దునపై సాయంత్రం వచ్చేటోళ్ళు ఉంటారు. అందరూ సన్న బియ్యం కొనుక్కోవాలి, కాస్ట్లీ బియ్యం కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం ఇటువంటి పథకాలు మళ్ళీ వస్తే బాగుంటుంది. అదే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ₹2 కిలో బియ్యం, లేదంటే ఇంకా ఏమైనా నిత్యావసర వస్తువులు ఇప్పుడు రేట్లు అన్ని పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, కొన్ని నూనె ప్యాకెట్లు కానీ, కొన్ని కందిపప్పు, మెయిన్ ఇంట్లో అవసరం వచ్చేది కారం ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు స్టోర్ లో కూడా రేషన్ డీలర్ షాపుల దగ్గర కూడా అరేంజ్మెంట్ చేస్తే మంచిదని మా ఉద్దేశం. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది అందరికి.